జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో నక్సలైట్లకు 20 ఏళ్ళు ఊపిరొచ్చిందట. హూ ఇస్ సుదర్శన్ రెడ్డి? ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి. ఆయన ఆనాడు సల్వాజుడుమును నిషేధిస్తూ ఒక తీర్పునివ్వడం జరిగింది. ఆయనతో కూడినటువంటి బెంచ్, ఆ బెంచ్లో ఆయన ఉన్నారనమాట. సో ఆ సల్వాజుడుం అనే దాన్ని నిషేధించడం వల్ల నక్సల్స్కి ఊపిరొచ్చిందట. ఊపిరొచ్చి 20 ఏళ్ళు నక్సల్స్ ఈ రాజ్యాన్ని లేకపోతే ఈ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసిరట. హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. అయ్యా, ఈ రాజకీయ వ్యవస్థని ఆ నక్సలైట్లని కంపేర్ చేస్తూ ఈ రాజ్యంలో ఉన్న పరిపాలించిన పాలకుల సంపాదన చూద్దాం, ఆ నక్సలైట్ల సంపాదన చూద్దాం. ఎవడి వల్ల ఎక్కువ నష్టం వచ్చిందో ఈ జనాన్ని అడుగుదాం. పోయి తెలంగాణనే ఒక యూనిట్గా తీసుకొని మీరు ఒక పోల్ పెట్టండి దయచేసి. రాజకీయ నాయకుల వల్ల, ఈ లీడర్ల వల్ల, ఈ సిస్టమ్ వల్ల నష్టం జరిగిందా ఈ సమాజానికి, నక్సలైట్ల వల్ల నష్టం జరిగిందా ఒకసారి అడుగుదాం. అసలు ఇప్పుడు మీరు అంటున్నారు కదా సల్వాజుడుం అనే దాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆనాడు నిషేధించిండని. సల్వాజుడుం అన్నది గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్గనైజేషనా? చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైందా సల్వాజుడుం అనేది? ఆనాడు ప్రభుత్వాలు ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేసుకుని నక్సలైట్లను ఇచ్చేయడానికి దాన్ని వాళ్ళు నిషేధించడం జరిగింది. అయినా ఆ రోజు ఆయన ఒక జడ్జిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని క్వశ్చన్ చేసే ఇది ఎక్కడిది? తర్వాత జరిగిన హింసకు రాహుల్ గాంధీ జవాబు ఇవ్వాలి. పదవీచ్యుతి బిల్లుపై విపక్షాల వైఖరి ఘోరం. రాహుల్ నైతిక ప్రమాణాలు ఎటుపోయినాయి? నాడు ఆర్డినెన్స్ చించేసి నేడు లాలూకు మద్దత. మోదీ పట్టుబట్టి ప్రధానమంత్రిని బిల్లులో చేర్చాలి. మోదీ పట్టుబట్టి ప్రధానమంత్రిని కూడా బిల్లులో చేర్చిండట. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు పెట్టగానే గుజరాత్ హోంమంత్రి పదవిని త్యజించా. నా బెయిల్ దరఖాస్తు పరిష్కారానికి 2 ఏళ్లు పట్టింది. అప్పటిదాకా రాష్ట్రం వెలుపలే ఉన్నా. కేసు కొట్టేసే వరకు ఏ పదవి తీసుకోలే. చివరికి కోర్టే దురుద్దేశపూరిత కేసుగా తేల్చింది. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో అమిత్ షా. కదా, మీరే ఏమన్నారు? కోర్టే నన్ను నిర్దోషిగా తేల్చిందని మీరు చెప్తున్నారు. మరి ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా ఆనాడు జడ్జి, అది కూడా కోర్టే కదా. మీకు నిర్దోషిగా మిమ్మల్ని ప్రకటించినప్పుడేమో దాన్ని కోడ్ చేస్తూ మీరు చెప్తారు. మరి ఆనాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి అయినా ఇంకెవరున్నా అది కూడా కోర్టే కదా. ఇక్కడ మాత్రం మీకు అనుకూలం, ఇక్కడ మాత్రం మీకు వ్యతిరేకం. ఎట్లా అవుతుంది ఇది? అమిత్ షా వ్యాఖ్యలతో న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు తీవ్ర విఘాతం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పులో ఎక్కడా నక్సలిజాన్ని సమర్థించలే. సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించడం జడ్జిల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. 18 మంది మాజీ జడ్జిల ప్రకటన. ఇప్పుడు అంతే ఉంది కదా. మరి ఇప్పుడు అంతే ఉంది కదా అంటే టోటల్ న్యాయ వ్యవస్థని నమ్మొద్దని ఒక లీడరే చెప్తున్నాడు. న్యాయ వ్యవస్థని నమ్మడానికి వీలు లేదని ఒక హోంమంత్రి చెప్తున్నప్పుడు ప్రజలకు ఇంకెక్కడ నమ్మకం కలుగుతుంది? చెప్తున్నారు వీళ్ళు ఎవరైనా న్యాయ వ్యవస్థని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని ఈ దేశ హోంమంత్రి ద్వారా మనకు అర్థమవుతున్నది. ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా? ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవతల పార్టీ వాన్ని కార్నర్ చేయడానికి ఈ అంశాన్ని వాళ్ళు ఎజెండా కింద ఎత్తుకున్నారు. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇచ్చిన ఒక తీర్పు కారణంగా కొన ఊపిరితో ఉన్న నక్సలైట్ ఉద్యమం మరో 2 దశాబ్దాల పాటు దేశంలో మనగలిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సల్వాజుడుం వ్యవస్థను రాజ్యాంగ విరుద్ధమని రద్దు చేయాలని ఆదేశించడం ద్వారా సుదర్శన్ రెడ్డి గిరిజనులకు ఉన్న స్వీయ రక్షణ హక్కును కాలరాశారు. గిరిజనులు తమను తాము కాపాడుకునేందుకు సల్వాజుడుం ఏర్పాటు చేసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలను నక్సల్స్ కూల్చేస్తుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలను మోహరించాయని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక్క కలంపోటుతో వాళ్ళను రోడ్డున పడేశారన్నారు. అసలు నక్సలైట్లు స్కూళ్ళను కూల్చుడేంది? నక్సలైట్ స్కూళ్ళను కూల్చిరా? నక్సలైట్లు ఆదివాసీలకి, ఆ గిరిజనులకి వ్యవసాయం నేర్పిరు, బతకడం ఎట్లాగో నేర్పిరు. ఇవాళ ప్రభుత్వాలు ఆ ఆదివాసీలని, ఆ గిరిజనులని ఈ భూములు మీ కావు, ఈ పోడు వ్యవసాయం చేయడానికి వీల్లేదు అని తరిమేస్తున్నాయి అక్కడి నుంచి. ఇవాళ ఆపరేషన్ కగార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఆదివాసీలని, అక్కడ ఉన్న గిరిజనులను తరిమేయడం కాదా? చెప్పండి ఎవరికి? అరే మొన్న ఎక్కడది ఏదో రాష్ట్రంలో హైకోర్టు జడ్జి ఆశ్చర్యం వ్యక్తం చేసిండు. 1300 ఎకరాల ఒక గ్రామం మొత్తాన్ని అదానీ కంపెనీ కట్టబెట్టే ప్రయత్నం జరిగింది. హైకోర్టు జడ్జి అరే ఇదేంది 1300 ఎకరాలు ఎట్లిస్తారు మీరు? ఎక్కడ చెప్పి ఏ రకంగా ఊరే ఇచ్చేస్తారా మీరు అదానీ కంపెనీకి అని హైకోర్టు జడ్జి ఆశ్చర్యం వ్యక్తం చేసిండు. ఆపరేషన్ కగార్ దేనిలో భాగం? ఇట్లాంటి కార్పొరేట్ సంస్థలకు ఆ భూములు, ఆ సహజ వనరులు కట్టబెట్టడంలో భాగమే కదా, కాదా? ఇందులో మీరు ఇవాళ అధికారంలో ఉన్నారు, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.
వాళ్ళేం తక్కువ అని మేము అంటలేం. ఆనాడు వాళ్ళు ఈ నక్సలైట్లను ఏరిపారేయడానికి రకరకాల ప్రయత్నాలు వాళ్ళు చేశారు. తెలంగాణలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇదే జరిగింది.